హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బృందమేరి చిట్టు యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ శ్రీ పరభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 2026. సో ఇవాళ ఈ ఛానల్లో ఫస్ట్గా అయితే మనం ఉగాది పచ్చడి ఎలా చేసుకుందాం అనేది కంప్లీట్గా చూద్దాం. ఫస్ట్ అయితే మనం చింతపండు ఆ, షడ్ రుచులు అంటే 6 రుచులు వేసుకోవాలి కాబట్టి 6 రుచులు. ఫస్ట్ చింతపండు రసం వేసి అందులోకి వేపపూలు, తర్వాత మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారము, బెల్లం ఇదంతా వేసి నీట్గా కలుపుకోవాలన్నమాట. కంప్లీట్ వీడియో చూడండి. ఇవాళ మా ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నాం అనేది కూడా నేను కంప్లీట్గా వీడియో పెట్టాను. టేస్ట్ అయితే చాలా బాగుంది ఉగాది పచ్చడి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఉగాది పచ్చడి టేస్ట్ చేసి ఎలా ఉందనేది చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అంటే 6 రుచులు నీట్గా టేస్ట్ అనేది వచ్చిందనమాట. ఇవాళ ఇవి స్పెషల్స్ మా ఇంట్లో చేసుకున్నాము. బొబ్బట్లు, ఇది బెండకాయ ఫ్రై, వైట్ రైస్, పరమాన్నము, పెరుగు, సప్పటి పప్పు. ఈ సప్పటి పప్పు మా ఇంట్లో స్పెషల్ అనమాట. అంటే ఎవ్రీ ఉగాదిగా చేసుకుంటాం మేము. ఇంకా మా మమ్మీ చాలా బాగా చేస్తారు. పాపడు, ఈ కొబ్బరి చట్నీ, ఇంకా ఆకుకూర ఇవి స్పెషల్స్ అనమాట. ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసి అలా అలా తింటే టేస్ట్ బాగుంటుంది. సో ఇవన్నీ నేనే చేశాను. అంటే ఇంట్లో వాళ్ళ హెల్ప్తోని ఇవన్నీ నేనే చేశాను. ఇవన్నీ చేయడానికి మ్యాక్సిమం ఒక 3 hours అయినా పట్టింది. మోర్ దెన్ 3 hours. చాలా టైం తీసుకునేవి చేయడానికి. మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ చేస్తే చాలా లేట్ అయింది, మధ్యాహ్నం వరకు అయ్యింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది బొబ్బట్ల టేస్ట్. జనరల్గా మైదాతో చేస్తుంటాం కదా, ఇక్కడ మేము మైదాతో చేయలేదన్నమాట. గోధుమ పిండితోని మేము బొబ్బట్లు చేసాము. సో ఫస్ట్ స్వీట్ టేస్ట్ చేసిన తర్వాతనే ఇంకా అన్నం తిందామని చెప్పేసి బొబ్బట్లు తిన్న తర్వాత పరమాన్నం టేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో తీసింది మా తమ్ముడు అనమాట. వాడు వచ్చేసి 6th క్లాసే, అందుకే వీడియో అంతా షేక్ అవుతుంది. అంటే ప్రాపర్గా తీయలేదు, బట్ బెటర్. చాలా బాగానే తీశాడు. అలా నెయ్యి వేసుకొని తినాలన్నమాట. టేస్ట్ అయితే బాగుంది చాలా. పరమాన్నము ఇవన్నీ చేసింది నేనే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. బాగుంది టేస్ట్. వైట్ రైస్ వేసుకొని అందులోకి బెండకాయ ఫ్రై రెసిపీ ఏమైనా కావాలి, ఇప్పుడు నేను చేసిన ఈ రెసిపీస్లో ఏమైనా కావాలి అంటే కమెంట్ చేయండి. నేను ఇక్కడ ఏమేమి చేశాను అనేది చెప్పాను కదా, మళ్ళీ ఒక్కసారి చెప్తాను, మీకు అర్థం కాలేదేమో స్టార్టింగ్లో. బెండకాయ ఫ్రై చేశాను పల్లీలు వేసి, ఆ తర్వాత ఆకుకూర ఒకటి చేశాను, నెక్స్ట్ కొబ్బరి చట్నీ ఒకటి చేశాను, నెక్స్ట్ సప్పటి పప్పు స్పెషల్, అది చాలా బాగుంటుంది టేస్ట్. మా అమ్మ ఇంకా చాలా బాగా చేస్తారు తన స్టైల్లో. ఈసారి నేను చేశాను అనమాట. బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది. అందరు టేస్ట్ చేశారు, ఇంకా నేను టేస్ట్ చేస్తున్నా ఇప్పుడు. బాగుంది అంతా. ఉగాది అంటేనే మంచి ఫుడ్, మన కొత్త సంవత్సరం. బాగుంది ఫుడ్ అయితే. అన్నీ ఒక్కొక్కటిగా టేస్ట్ చేశాను. కొబ్బరి చట్నీ అయితే ఇంకా బాగుంది. అన్నిటికంటే హైలైట్, అన్నీ బాగున్నాయి కానీ అన్నిటికంటే హైలైట్ ఆ సప్పటి పప్పు. సప్పటి అంటే మరీ సప్పగా ఏమి ఉండదు, కొద్దిగా మనం వేస్తాం, కారం వేసి చేస్తాం, కానీ బాగుంటుంది. రెసిపీ కావాలి అంటే కమెంట్ చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. పచ్చడి టేస్ట్ కూడా బాగుంది. కొబ్బరి చట్నీ ఇదంతా నేనే తింటాను, ఇదంతా ఏం వేస్ట్ చేయను. ఎందుకంటే కర్రీస్ బాగున్నాయని ఫస్ట్ వైట్ రైస్ మొత్తం తినేసాను, తర్వాత స్వీట్ తింటాను. ఫుడ్ ఏం వేస్ట్ చేయం కదా మనం. పై కొబ్బరి చట్నీ అలాగే తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది.
కొబ్బరి చట్నీ సప్పగా ఉంది కాబట్టి అలా తిన్నా కూడా తినబుద్ధి అవుతుంది నార్మల్గా ఉత్తిగా తిన్నా కూడా. రైస్ అయిపోయింది, వైట్ రైస్ అయిపోయిందని నేను లాస్ట్‌లో కర్డ్ వేసుకున్నా. అంటే నా ప్లేట్‌లో అయిపోయింది అని నేను వైట్ రైస్ వేసుకున్నాను. పండగ అంటేనే అంత స్పెషల్‌గా ఉండాలని నేను ఇలా ఈ బనానా లీఫ్ వేసి ఇలా తింటున్నాననమాట. పండగ వైబ్ ఉండాలి కదా కొంచెమైనా. నేను పెట్టుకున్న రైస్ అందులో అక్కడ అయిపోయిందని నేను